సో గైస్ ఈ మొత్తానికి ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ నాగార్జున గారు ఈ రోజు ఏమేమి చేయబోతున్నారని కూడా చిన్న చిన్న అప్డేట్ల గురించి అయితే ఈ వీడియో మాట్లాడదాం. చాలా చిన్న వీడియో ఇది. చాలా చిన్న వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి. సో మొత్తానికి కామనర్స్ నుంచి ఒకళ్ళు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. నేను ఎప్పుడో చెప్పాను. లక్షవారమే చెప్పాను నేను. మన వీడియో కావాల్సి చెక్ చేసుకోవచ్చు. మనీష్ వెళ్ళిపోబోతున్నాడా అని చెప్పి ఒక తమ్నైల్ కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో యాజ్ యూజువల్ గా మనం అనుకున్నదే మనీష్ అయితే వెళ్ళిపోతాడు. మాక్సిమం 99.9% అనమాట. ఎందుకురా ఇంకా 0% 0% 100% అని అనొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ షూటింగ్ అవ్వలేదు కాబట్టి ఇదైనా చెప్పడం. షూటింగ్ ఇంకా అవ్వలేదు కాబట్టి సండే షూటింగ్ అయ్యాక మనీష్ ఎలిమినేట్ అయిపోతాడు. 99% ఎలిమినేట్ అయిపోతాడు. సో మాక్సిమం అప్డేట్ అయితే వచ్చింది. మనీష్ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9. సో మనీష్ వెళ్ళిపోతే ఎంత లాభం తెలుసా అసలు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మనీష్ వెళ్ళిపోవాలని చెప్పి చాలా గట్టిగా కోరుకున్నాను అనమాట. ఏ సీజన్ లో నేను అలా కోరుకోలేదు. ఈ సీజన్ లో పర్టికులర్ గా అంటే ప్రియా అలాగే వెళ్ళదని తెలుసు. సో మనీషే వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకున్నానంటే హౌస్ లో మనీష్ గాని వెళ్ళిపోతే శ్రీజ ప్రియా చేసే ఓవర్ యాక్షన్ వేరే లెవెల్లో వెళ్ళిపోద్ది. ఎందుకు? మాతో గొడవ పెట్టుకున్నాడు మనీష్. మాతో 2-3 సార్లు గొడవ పెట్టుకున్నాడు. సో మాతో చిన్న ఇష్యూస్ క్రియేట్ అయ్యాయి కాబట్టి మనీష్ బయటికి వెళ్ళిపోయాడు. సో మాకు గట్టిగా బలం ఉంది బయట, గట్టిగా ఫ్యాన్స్ ఉన్నారు అని అనుకోవచ్చు ప్రియా శ్రీజ. అలాగనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం కూడా ఉండదు. ఆ కామెడీ మనం చూడాలి కాబట్టి నేను మనీష్ వెళ్ళిపోవాలని కోరుకున్నాను. ఒకవేళ అలా కాకపోయినా ఇంకొకలాగా అనుకోవచ్చు. ఇది కామనర్స్ నుంచి వెళ్ళిపోయాడు అంటే మేము గేమ్ బాగా ఆడట్లేదా? మేము బాగానే ఆడుతున్నాం కదా, మేము అందరం కలిసికట్టుగా ఎక్కడ లేని ప్లాన్లన్నీ వేసుకొని ఆడుతున్నాం కదా, అయినా సరే మా టీం నుంచి ఒకళ్ళు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అలా ఒక షాక్ క్రియేట్ అవ్వచ్చు. రెండిట్లో ఏదైనా జరగచ్చు. సో ఇలా రెండిట్లో ఏది జరిగినా బిగ్ బాస్ కి చాలా ప్లస్ పాయింట్ అనమాట. కంటెంట్ ఒక రేంజ్ లో వెళ్ళిపోద్ది. సో బిగ్ బాస్ టీము ఎటువంటి తప్పిదం చేయకుండా 99% మనీష్ ఎలిమినేట్. సో మనీష్ని పంపించేస్తే బెస్ట్. ఇంకా అప్డేట్స్ అన్ని మనకి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. ఎలిమినేషన్ గురించి అయితే ఇది నేను చెప్పాలనుకుంటుంది. మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోతున్నాడు. అండ్ ఈ వీక్ చాలా మంది ఫ్లోరాకు ఓట్లు వేస్తారు. దేనికంటే ప్రియా బయటకు వెళ్ళిపోవాలని చెప్పి. మీలో ఎంతమంది అలా చేస్తారో కామెంట్ చేయండి. బట్ అన్ఫార్చునేట్లీ ప్రియా బయటికి వెళ్ళదు, అప్పుడే వెళ్ళదు. నా గట్టి ఫీలింగ్ అయితే అప్పుడే వెళ్ళరు. సో మనీష్ అయితే వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ నాగార్జున గారు ఈరోజు శనివారం అంటే ఈ రోజు ఎపిసోడ్ లో ఏమేమి చేయబోతున్నారంటే రీతుకి గట్టిగా క్లాస్ ఉంటది భయ్యా. ఎందుకంటే రీతు సంచాలకులు చేసిన విషయంలో వీడియోలు ప్లే చేసి మరి మోత మోగిస్తారనమాట నాగార్జున గారు. సో మంచి ఫైర్ ఎపిసోడ్ ఈ రోజు ఉంటదని అయితే మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలా మందికి కోటింగ్లు పడ్డాయి. ఏంటంటే వీడియోలు ప్లే చేసి రాముకి ఇమాన్యులకు కూడా గట్టిగా పడ్డదనమాట. సో అందుకే గివ్ అప్ ఇచ్చారని చెప్పి, అంటే రాముకి సంజనాకి అనుకుంటా. సో రాముకి సంజనాకి గట్టిగా కోటింగ్ పడ్డది. ఎందుకంటే గివప్ చేశారు కాబట్టి గేమ్ లో. ఎందుకంటే గేమ్ లో ఎవరైనా గివప్ చేస్తే నాగార్జున గారు గట్టిగా ఇస్తారనమాట. అది బిగ్ బాస్ టీం నుంచి వస్తుంది అది ఇన్పుట్స్. ఎందుకంటే గివప్ ఇవ్వడం అన్నది అసలు చాయిసే కాదు, ఖచ్చితంగా ఆడాల్సిందే. సో బిగ్ బాస్ హౌస్ లో కాబట్టి కోటింగ్ గట్టిగా పడ్డది. ఫైర్ ఎపిసోడ్ అని చెప్పి అయితే అప్డేట్లు వస్తున్నాయి. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ప్రోమో వచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఇంతే అప్డేట్స్. అందరికీ కోటింగ్ పడ్డదట వీడియోలు ప్లే చేసి. మరి మీరేమనుకుంటున్నారు మనీష్ ఎలిమినేట్ అవడంపై? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీష్ ఎలిమినేట్ అయినందుకు మీరు హ్యాపీయా లేకపోతే సాడా అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజుకైతే ఇంతే, మళ్ళీ కలుసుకుందాం. బై బై.